హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డాక్టర్ కపుల్. వింటర్ సీజన్ ఆల్రెడీ వచ్చేసింది. వింటర్తో పాటు ఫ్లూ కూడా వచ్చేస్తుంది. ఫ్లూ అంటే దగ్గు, జలుబు, గొంతు నొప్పి, ఫీవర్ ఇదన్నా కామన్గా చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్ళల్లో కానీ ఇవన్నీ కామన్ సిమ్టమ్స్ అనమాట. మోస్ట్లీ ఇది వైరల్ ఇల్నెస్సే. ఫ్లూ అనేది చాలా క్విక్గా స్ప్రెడ్ అవుతుందండి. మోస్ట్ కామన్ స్ప్రెడ్ ఏంటి అంటే డ్రాప్లెట్స్ ద్వారా స్ప్రెడ్ అవుతుందండి. ఆ డ్రాప్లెట్స్ మనం సిక్గా ఉన్న పేషెంట్ దగ్గర ఉన్నా కానీ, లేదా వాళ్ళు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు డోర్ హ్యాండిల్స్ మీద కానీ, టేబుల్స్ మీద కానీ ఆ డ్రాప్లెట్స్ డిపాజిట్ అవుతూ ఉంటాయి. ఆ డ్రాప్లెట్స్తో కాంటాక్ట్తో వచ్చినప్పుడు మనకు కూడా ఫ్లూ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయండి. సో వాటి ప్రివెంటివ్ మెజర్స్ ఏంటి అని అంటే, క్రౌడెడ్ ప్లేసెస్లో ఉన్నప్పుడు మాస్క్ వేసుకోవడం, ఫ్రీక్వెంట్గా హ్యాండ్ వాష్ చేసుకోవడం, క్లీన్ అండ్ హైజీన్గా ఉన్న ఫుడ్ తినడం, ఇవన్నీ మెయింటైన్ చేస్తూ ఉండాలన్నమాట. వెంటిలేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. రూమ్ వెల్ వెంటిలేటెడ్గా ఉండాలి. అండ్ పిల్లల్లో అయితే అండర్ 5 years ఏజ్ గ్రూప్, అంటే 5 yearsలో పిల్లల్లో ఫ్లూ వస్తే కొంచెం సివియర్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఆ పిల్లల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి అండ్ ఎక్కువ హ్యాండ్లింగ్ చేయొద్దు బేబీని అందరూ కలిసి. అండ్ ఫ్లూ వ్యాక్సిన్ ఉంటుందన్నమాట. ఇయర్లీ ఫ్లూ వ్యాక్సిన్ మీ పీడియాట్రిషియన్ని అడిగి ఆ షెడ్యూల్ ఫాలో అయ్యి అది వింటర్ వచ్చే ముందే వేయించుకుంటే చాలా మంచిది. పెద్దవాళ్ళలో అయితే 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు, ఇంకా సిఓపిడి, ఆస్తమా అండ్ హార్ట్ డిసీజెస్ ఉన్న పెద్దవాళ్ళు కానీ, లేదంటే ప్రెగ్నెంట్ ఉమెన్, వీళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళల్లో ఫ్లూ వస్తే కొంచెం సివియర్గా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మోస్ట్లీ ఫ్లూ అనేది వైరల్ ఇల్నెస్సే కాబట్టి మనం ఫస్ట్ రోజే కంగారు పడిపోయి యాంటీబయాటిక్స్ వాడడం లాంటివి ఏం అవసరం లేదనమాట. ఒకవేళ ఫీవర్ 3 days కంటే ఎక్కువ కంటిన్యూ అవుతున్నా, ఆయాస పడటం లాంటివి ఏమన్నా సిమ్టమ్స్ లాంటివి కనిపిస్తున్నా వెంటనే మీ డాక్టర్ని కలవండి. సో అకార్డింగ్లీ ఆ స్టేజ్కి తగ్గట్టు వాళ్ళే ట్రీట్ చేస్తారు. So stay safe, stay healthy. This is Dr. Tejasri. This is Dr. Vasu. Signing off. And please like, share and subscribe to Dr. Couple.